నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో నిప్పులు చెరిగిన సీఎం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరొక ఉద్యానంగా మారనుందని వెల్లడించిన సిపిఐ నేత దోనేపూడి శంకర్. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని వెల్లడి. స్థానిక 64వ డివిజన్ కండ్రికలో టీడీపీ యువ నాయకులైన మాతా సతీష్ ఖలీల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన యువత, మహిళలు. వీరందరినీ పార్టీలోకి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ రెడ్డిది విధ్వంస పాలనకు చిరునామా అయితే చంద్రబాబుది విజన్ పాలనకు చిరునామా అన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. టీడీపీ హయాంలో రౌడీ మూకలపై ఉక్కు పాదం మోపామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రాప్తాడు సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాప్తాడు సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాయలసీమలో సముద్రం కనిపిస్తుందన్నారు. జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జన సముద్రం వస్తే రాష్ట్రానికి జల సముద్రం వచ్చిందన్నారు. రాయలసీమ గడ్డకు, రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడన్నారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదన్నారు. అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎవరు గెలవనన్ని పదవులు, వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంలు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు ప్రాంతం మరో ఉద్యానంగా మారనుందని సిపిఎం నేత దోనేపూడి శంకర్ అన్నారు. ప్రజాప్రతినిధుల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 21 గ్రామ పంచాయతీలు, శివారు ప్రాంతాలైన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి సోకి విలవిల్లాడుతున్నారన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో చిత్తశుద్ది కోరుకోవడం వలన మంచినీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం నత్తనడకన సాగుతుందన్నారు. ఏకొండూరు మండలం కిడ్నీ వ్యాధి పీడితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీ నుండి ఆయా ప్రాంతాల్లో సిపిఐ పర్యటిస్తుందన్నారు. వ్యాధి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. 26 మంది చనిపోయారు. 26 మంది బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి. 4 చనిపోవటం జరిగింది. కాబట్టి డయాలసిస్ సెంటర్ ఉన్నది పేరుకు మాత్రమే, పర్మనెంట్ డాక్టర్లే డయాలసిస్ సెంటర్. అలాగే వ్యాధి బాధిత ప్రాంతాల్లో తక్షణమే ప్రభుత్వ డాక్టర్ని నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది.
కార్పొరేట్ హాస్పిటల్స్ పరం చేస్తున్నారు రోగుల్ని. మెడికల్ క్యాంపులు నిర్వహించాలి తరచూ. అదే సందర్భంలో డయాలసిస్ పేషెంట్స్కి మాత్రమే పింఛన్ ఇస్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా కిడ్నీ వ్యాధి బారిన పడిన ప్రతి రోగగ్రస్తుడికి కూడా, వ్యాధి పీడితుడికి కూడా 10,000 రూపాయలు నెల నెలా పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సిపిఐగా పాత్రికేయ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కిడ్నీ వ్యాధితోటి చనిపోయిన కుటుంబాల వారికి ప్రతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏకొండూరు మండల పార్టీ కార్యదర్శి మేకల డేవిడ్ని. ఏకొండూరు మండలంలో మరో ఉద్దానం కాకముందే అక్కడ కిడ్నీ బాధితుల్ని ఎంతమంది ఉన్నారో ఏమిటని సర్వే చేసి 2018లోనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆనాడు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని ఆనాడే కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నామమాత్రంగా చర్యలు చేపట్టిందే తప్ప. నా పేరు ఈరస్వామి, ఆలకుంట ఈరస్వామి అంటారు. మా బీసీ కాలనీ సీతర్ నగర్ పక్కన మదిరితండ నగర్ అన్నీ ఒకటే, అడ్డు రోడ్ అంటారు. మాకు 8 సంవత్సరాలు నాకు ఈ కిడ్నీ బాధ వచ్చి 8 సంవత్సరాలు అక్షరాలంగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయితే రక్షణ కాడికి ఎమ్మెల్యే కాడికి వెళ్ళి సారు నాకు పింఛన్ రావట్లేదు, పని చేయలేకపోతున్నా, కర్రతోంటి వంగి నడవలేకపోతానంటే హాస్పిటల్ చూపించుకోబో అన్నాడు. సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఒకసారి హాస్టల్కి వచ్చిండు. హాస్టల్కి వచ్చి మధ్యాహ్నం కారు వస్తుంటే అడ్డం తిరిగి చేయలెత్తి దండం పెట్టారు. సార్ కారు ఆపినట్టు ఆపిండు. కారు ఆపినట్టు ఆపి ఇట్లా సీతుంటి నెట్టేసి డ్రైవర్కి సైకిల్ చేసి వెళ్ళిపోయిండు రక్షణ గారు. ఏంటంటే ఇంత దూరం మీ కాలు కొట్టుకుని వస్తే నడుము పోయి ఇట్లా దూరం వచ్చి ఏ పరిస్థితి లేకుండా ఒకరోజు శాన్లో పడిపోయానండి. ఇంకా మళ్ళీ ఇంటికి వస్తే ఈయన కిడ్నీలు పోయినాయి. ఏమీ పని చేయలేడు, ఇక్కడ ఏమీ చేయలేదు దేవుడానని ఏడుపే ముందు పడ్డదండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళాం, ఇక చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళాం. 4 రోజులు ఆరోగ్యశ్రీ మీద చూచారు. కిడ్నీలు పోయినాయి, వెళ్ళమని అన్నారు సారు. ఒక్క పూటే భోజనం ఎంత పెట్టేవాళ్ళు ఆయనకు. 64వ డివిజన్లో టీడీపీ యువ నాయకులు మాతా సతీష్ ఖలీల్ ఆధ్వర్యంలో భారీగా యువత, మహిళలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వీరందరినీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ది జరిగిందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదలను విస్మరించారన్నారు. బోండా ఉమా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల్లో విజయవాడ సెంట్రల్లో కానీ ఈ డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది అని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ పని కూడా చేయలేదు. ఎంతసేపు అమరావతి అమరావతి అని చెప్పని అక్కడ ఫోకస్ అంతా పెట్టారు. కానీ ప్రజలకు సంబంధించి, ప్రజల అవసరాలకు సంబంధించి పార్కులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే అలాగే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమం పెట్టిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. సంక్షేమ పథకాలన్నీ అందాలని చెప్పి చూసిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యేసు 19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలంటే ఏ విధంగా ఉంటాయో చూపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి గోండాని మీకు చూస్తే పేద ప్రజలు భయపడతారేమో. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎలా ఉంటుందంటే ఊ అంటే ఊరు అంటే గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి పిచ్చిగా ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతూ అక్కడ పప్పుగడేమో రెడ్ బుక్ అంటాడు, వీడేమో ఏదో చెప్తాడు, వాడేమో కుర్చీలు మడత పెడతా అంటాడు. నారా లోకేష్ కుర్చీలు మడత పెడతాడంట. వాడు టెంట్ హౌస్ సామాన్ పెట్టుకున్నాడు. ఈ మధ్య కుర్చీలు, కార్పెట్లు అన్ని మడత పెట్టి మనం ఏకైనా వస్తే కుర్చీలు మడత పెట్టి ఇంట్లో పెడతాడు వచ్చి నారా లోకేష్ వచ్చి.
మన మీటింగ్ అయిపోయిన తర్వాత నాలుగు రోజులు పిలవండి, ఈ కుర్చీలన్నీ మడతపెట్టి టెంట్ హౌస్లో పెడతాడు. ఎందుకంటే అతని పని అదే, టెంట్ హౌస్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎలక్షన్స్లో నారా లోకేష్ గెలవడు, వారికి టెంట్ హౌస్ పెట్టుకోవడమే ఒక పిల్లలిద్దరికి రవితేజ సిద్ధు. ఇది ఎక్కడున్నా సరే మీరు విజయవాడలో ఏదో రీతిలో తిరుగుతూ ఉంటారు. మీ పుట్టినరోజులకి నేను ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఎన్ని సేవలు చేశానో నాకు తెలుసు. కానీ మా అన్నయ్య మీ పార్టీలో బయటకు వచ్చని చెప్పి ఒక పెద్ద మనిషితో పాయకపురం స్టేషన్లో రౌడీ షూట్ ఉంచేద్దామని చెప్పి బోండా సిద్ధు, బోండా రవితేజ మీరు చెప్పలేదా? ఇవాళ నేను వస్తున్నానని చెప్పేసి ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ అశోక్, నా మిత్రుడే, నా క్లాస్మేట్ అశోక్ ఏదో విధంగా అదాత్మని మీరు చెప్పలేదా? ఇవన్నీ సాక్ష్యాలు. మీ విధంగా నేను ఏ విధంగా మీకు కష్టపడ్డాను, ఇదే సెంటర్లో ఇదే ప్లేస్లో ఎన్నిసార్లు నేను మనిషిలో చేసి నేను మీ కుటుంబాన్ని మొత్తం తీసుకుని వచ్చాను. నాకు అన్నీ గుర్తున్నాయి. మీరు చేసిన ద్రోహాలన్నీ. సార్ నేను కాపాను సార్, నేను కాపాడినా నాకు ఏ రోజు కూడా బాగున్నామా, నాకు ఏమీ చేయలేదు సార్. సీఎం జగన్ది అరాచక పాలన అయితే చంద్రబాబుది విజన్ పాలన అని ఎమ్మెల్యే గద్దే వెల్లడించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఒక హోటల్లో తూర్పు నియోజకవర్గ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యేగా అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. ఎంపీగా సత్యనారాయణపురం రైల్వే లైను తొలగించేందుకు కృషి చేశానన్నారు. ఎయిర్పోర్ట్ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మినిస్టర్గా ఉంటే వారి దగ్గరికి వెళ్లి నాకున్న సమస్యను చెప్తే ఆయన ఉదాహరణగా ఆ రోజున 8 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి శాంక్షన్ చేయ, ఆ రోజున 8 కోట్లు అంటే ఇవాళ నాకు తెలిసి 800 కోట్ల రూపాయలు సమానం. ఇది 1994లో నేను చెబుతా ఉన్నాను. దానితో చాలా గ్రామాలకి పెద్ద వాటర్ ప్రాజెక్ట్ కట్టి 100 ఎకరాల స్థలాన్ని చెరువుగా చేసి దానిలో ఏలూరు కాలం నుంచి నీళ్లు దాంట్లోకి తెప్పించి 365 రోజులు అనేకమైన గ్రామాలకు, ఆ రోజున 62 గ్రామాలకి నీరిచ్చే స్కీమ్ని దాన్ని నేను సాధించడం జరిగింది. అది నా మనసుకి ఎప్పుడు తీపి గుర్తుగా నేను పెట్టుకుంటాను. అంతేకాదు అక్కడ వెటర్నరీ కాలేజీ స్థాపించాలి మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్తదన్నాయి నందమూరి తారక రామారావు భావించినప్పుడు, ఆయన అనుకున్నప్పుడు దానికి కావలసిన సౌకర్యాలు ఎక్కడున్నాయని వారు ఎత్తుకుతున్నప్పుడు నాకున్న చిన్న చొరవతో నందమూరి తారక రామారావు ఆ వెటనరీ కాలేజీ మా గన్నవరానికి ఇవ్వండి. గన్నవరంలో అప్పటికే పశు సమర్థ కోసం అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి మధ్య ఇది కూడా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నాకు పోటీగా ఆ రోజున వ్యవసాయ శాఖ మార్చులని కోటగిరి విద్యాధరరావు గారు, ఆయన వ్యవసాయ శాఖ మార్చులు, ఆయన అండర్లోనే వెటనరీ కాలేజీ ఉంటుంది. ఆయన అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఎంవీఎస్ఆర్ మూర్తి గారు పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పటికే, ఆయన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మేము సమకూరుస్తాం మాకివ్వండి అని చెప్పి కోటగిరి విద్యాధరరావు గారు, అది నేను ఆ శాఖకు ఉన్నాను కాబట్టి నా ప్రాంతంలో యోగా సాధన ద్వారా మనిషి అత్యున్నత స్థాయికి చేరుకోగలడని ప్రధాన యోగాచార్యులు వెంకటేశ్వర యోగి గురూజీ వెల్లడించారు. వన్ టౌన్లోని ఒక ఫంక్షన్ హాల్ నందు సమగ్ర యోగా సాధన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం విజయవాడ భవానీపురం శాఖల ఆధ్వర్యంలో విరాట్ యోగా 900 యోగా శిక్షణ శిబిరం సందర్భంగా సమావేశం జరిగింది. వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యం ఆనందం ఈ నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం తరపున విజయవాడలో యోగ శిక్షణా శిబిరాలను ప్రారంభం చేయటం జరిగింది. ఈ శిక్షణా శిబిరాలు 900 పూర్తయిన సందర్భంగా ఈరోజు కొన్ని బృహత్ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలకు విరాట్ యోగా 900 అని నామకరణం చేయటం జరిగింది. ఎందరో మహానుభావులైన మన యోగా గురువులు నిరంతరం సేవాభావంతో చేసినటువంటి కృషి ఫలితంగా విజయవాడ మహానగరంలో 900 యోగ శిక్షణా శిబిరాలు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరపున పూర్తి కావటం ఎంతో హర్షించదగినటువంటి విషయం. వేలాది మంది యోగాభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ప్రధానంగా యోగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే ఈ సంఘంలో
శాంతి సౌఖ్యాలను పెంపొందింప చేయటం. ఇవాళ మానవుడు తన స్వార్థం వల్ల కానీ అలాగే జీవన విధానంలో ఏర్పడినటువంటి బాంబే కాలనీలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు ప్రభుత్వం అంత నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని సిపిఎం నేత బాబురావు అన్నారు. విజయవాడ బాంబే కాలనీలో పట్టాలు, రిజిస్ట్రేషన్లు, ఇళ్ల స్థలాలు, రైల్వే అండర్ బ్రిడ్జ్ కోరుతూ సిపిఎం నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షను సిపిఎం నేతలు బాబురావు, డివి కృష్ణ, కాశీనాథులు ప్రారంభించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలు కాలువ కట్టలపై నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగించి బాంబే కాలనీలో పునరావాసం కల్పించినట్లు 20 సంవత్సరాలు గడిచిన వారికి హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. వేల మంది బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం తప్ప చేసిందేమీ లేదు. 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన కాగితం ఇవ్వడానికి ఇంతవరకు తీరిక దొరకలా. అంతకుముందున్న తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు. మేము సరి చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వలా. అసలు స్థలమే చూపించనండి జగన్ అన్నీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. 20 ఏళ్ల నుండి ఆ ఇంట్లో వాళ్ళు కాపురం ఉంటా ఉంటే దానికి రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి 4,000, 8,000 రూపాయలు డబ్బు వసూలు చేసి ఖజానాలో వేసుకున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వాల. ఏం అడ్డం వచ్చింది 5 ఏళ్ళ మీకు అని అడుగుతూ ఉన్నాం. అంటే ఎన్నికల ముందు ఆశ పెట్టడం, మోసం చేయటమేనా మీ పని? పైపెచ్చు అద్దెలు కొన్న వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాల. స్థలాలు అన్నారు, అమరావతి రాజధానిలో మీకు స్థలాలు అన్నారు, తిప్పారు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు అయినటువంటి బాంబే కాలనీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పట్టాలు మాత్రం రావట్లా, రిజిస్ట్రేషన్లు చేయడంలా. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఎల్బిఎస్ నగరు, రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, మొత్తం ఆ ప్రాంతం అంతా శాంతి నగరు 15 రూపాయలు, 5 రూపాయలకి. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అప్పుడు బాబురావు ఉన్నాడు. ఆ టైంలో 5 రూపాయలు, 15 రూపాయలు రిజిస్ట్రేషన్కే ఆ కాలనీలో పట్టాలు ఇప్పించేటువంటి దానికి జరిగింది. మరి ఇప్పుడు వైసీపీ పాలకపక్షం కౌన్సిల్లో కనీసం ప్రతిపాదన పెడితే బాంబే కాలనీ రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ ప్రతిపాదన ఆమోదించకపోవటం కాదు కదా, ఎజెండాలోకి రానివ్వకుండా తీసేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి ఇక్కడ కార్పొరేటర్ ఏం చేస్తూ ఉన్నాడు? గుడ్డుకురానికి యుద్ధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బాంబే కాలనీ ప్రజలు పేదల ధనికుల? మరి పేదల తరపున ధనికుల మీద, పెత్తందారుల మీద యుద్ధం చేసేవాడు బాంబే కాలనీకి పట్టా ఇవ్వడానికి డిమాండ్ని ఎందుకు చేయరు? అదే నిజమైతే మీ వైఖరి ఏంటో అంగన్వాడీ ఆశా మున్సిపల్ కార్మికుల ఆందోళన. వైఎస్ఆర్సీపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. భవానీపురం 40వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం జరిగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ ముద్రించిన కరపత్రాలు అందజేశారు. పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో తలదాచుకొని ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఎలక్షన్కే పబ్లిక్ కనబడుతున్నారు, కానీ ఎలక్షన్కి ముందు కానీ ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ గురించి సంక్షేమం అడిగిన వాళ్ళే లేరు. కరోనాలో కూడా తెలంగాణలో తలదాచుకున్నారు చంద్రబాబు, ఆయన కొడుకు, అలాగే ఆయన దత్తపుత్రుడు. మరి ఈరోజు వచ్చేసి మేమంతా మీకు మేము అనేక పథకాలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం అంటున్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే శ్రీలంక అయిపోతుంది అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు ఇస్తే సింగపూర్ అయిపోద్దా? కేవలం బూటకు మాటలు కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈరోజు చూడండి, పేద పిల్లలు చదువుకోవడానికి అనేక వసతులు కల్పించు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బళ్ళన్నీ ఒక కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయడం జరిగింది. అలాగే పిల్లలకి మంచి భోజనం గోరుముద్దగా, అలాగే విద్యా దీవెన, అమ్మ ఒడి, చేయూత, మొన్న ఆసరా కేవలం పశ్చిమ నియోజకవర్గానికి 89 కోట్ల రూపాయలు ఆసరా కింద ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు
డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మరి అదే డ్వాక్రా మహిళలకి ఈరోజు నేనున్నాననే భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో మరి గడప గడపకు మన ఆసిఫ్ గారి కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా పోలఫారం రోడ్లో మరి ఈరోజు మేము వెళ్తుంటే ప్రతి ఒక్క గడపకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మరి వాళ్ళు ఎంతో సంతోషంతో మరి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఈ డివిజన్లో దగ్గరగా 25 కోట్ల నిధులతో మరి రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఈ విధంగా డెవలప్ చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు. తిరువూరు నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు సెంటర్లోని చర్చ్ సెంటర్లో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పాల్వంచకు చెందిన రమేష్ చారి కొద్ది కాలంగా తిరువూరు తోకపల్లి సెంటర్లో నివసిస్తూ పూజలు చేయిస్తూ ఉంటాడు. ఆయన వద్ద తిరువూరుకు చెందిన అఫ్రోజ్, సయ్యద్, ఆరిఫ్ అనే యువకులు దెందులూరు, నెల్లూరుల నుంచి వచ్చిన శ్రీకాకుళపు మహేశ్వరరావు, నరసింహారావు పూజల నిమిత్తం వస్తూ ఉంటారు. వీరంతా రాత్రి మద్యం తాగారు. ఈ సందర్భంగా మాటా పెరిగింది. రాత్రి 12 గంటల సమయంలో బైపాస్ రోడ్డుపై ఘర్షణ పడ్డారు. అఫ్రోజ్, సయ్యద్, ఆరిఫ్లను మహేశ్వరరావు, నరసింహారావు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న యువకులను తిరువూరు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామికి శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు అందాయి. భ్రమరాంబిక సమేత కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం చైర్మన్ అంజూరి శ్రీనివాస్, ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుడు పట్టు వస్త్రాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు వారికి సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ఈవో రామారావుకు పట్టు వస్త్రాలు సమర్పించారు. జీవితాంతం తెదేపాతోనే కొనసాగుతానంటూ టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని వెల్లడించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ది చేయడంతో ఎంతో మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మా కుటుంబం రాజకీయంగా ఎదగడానికి తెదేపా కారణమని, కొందరు పార్టీ నుండి వెళ్లినా నేను జీవితాంతం తెదేపాలో ఉంటానన్నారు. యువత జగ్గయ్యపేటలో ఈ నెల 22వ తేదీన నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. తొలగించిన విజయవాడ రైల్వే కాంట్రాక్టు కార్మికులను ఫిబ్రవరి 20వ తేదీలోగా విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రక్షక్ సర్వీస్ సంస్థ కార్మికులను తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రైల్వే అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో 20వ తేదీ తరువాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదంతా రైల్వే అధికారులకి అంతా తెలుసు, తెలియదంటూ ఏమీ లేదు. కానీ రైల్వే అధికారులు ఏమాత్రం చట్టబద్ధంగా వ్యవహరించే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ రూపొందించిన చట్టాలని, కార్మిక చట్టాలని ప్రభుత్వ రంగ సంస్థే అమలు చేయడానికి నిరాకరిస్తుంది. ఇది రైల్వేకి తగదు అనేది మా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. రైల్వే ఉన్నతాధికారులు బెస్ట్ అవార్డులు తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి రైల్వే స్టేషన్ విజయవాడలో పారిశుద్ధ్యం బాగుందని. ఎవరి వల్ల వచ్చింది? అధికారులు క్లీనింగ్ చేస్తే వచ్చిందా, కార్మికులు క్లీనింగ్ చేస్తే వచ్చిందా? అంటే అవార్డులేమో మీరు పొంది, అవార్డులు మీ చేతి మీదుగా తీసుకుని మీరు మెప్పు పొందాలా? కార్మికులు అన్యాయంగా తొలగించబడి వాళ్ళు కడుపు కోత గురవుతుంటే మీకు పట్టదా? కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అంటే రైల్వే అధికారులకు ఎందుకు సులకనని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ప్రజల సొమ్ముతోనే మీకు జీతాలు వస్తున్నాయి, ఆ ప్రజల సొమ్ముతోనే వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అనేక సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ఫామ్స్, ట్రాక్ క్లీన్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వివిధ కాంట్రాక్టుల కింద పనిచేస్తున్నారు. వీళ్ళు 2021 జూలై 2023 జూలై 15వ తేదీ నుంచి రక్షక్ సర్వీసెస్ అనేటువంటి ఒక సంస్థ కింద అంతకుముందు పనిచేశారు. ఆ సంస్థకే మళ్ళీ రైల్వే వాళ్ళు టెండర్ ఇచ్చారు. టెండర్ ఇచ్చి పనులు ప్రారంభించిన వెంటనే 122 మందిని ఆ సంస్థ యాజమాన్యం తొలగించింది.
ఇది అక్రమం, చట్టవిరుద్ధం. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదంటే సంస్థ మూసివేసినప్పుడు, లేదంటే ఏదైనా చేసినప్పుడు చట్టాలు పాటించాలి. చట్ట ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ని కౌంట్ చేయాలి, సీనియర్ లెవెల్ని తీయకూడదు. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఉంది, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చట్టంలో ఉంది. మాజీ మంత్రి సెంట్రల్ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ చర్చిలో ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనకు క్రైస్తవ మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికి ఆశీస్సులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా ఉంటానని తెలిపారు. లోక రక్షకుని ఆశీస్సులు వైసీపీ ప్రభుత్వంపై ఉండాలని ప్రార్థించారు. ఇక్కడ చేసిన అందరికీ కూడా, మా తల్లిదండ్రులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే ప్రతి ఆదివారం కూడా క్రమం తప్పకుండా ఈ చర్చికి రావడం, ఈ చర్చిలో భగవంతుని ప్రార్థించుకొని మీ అందరి కోరికలు నెరవేర్చే విధంగా పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు, సంఘ పెద్దల యొక్క ప్రార్థనలతో ఎంతో మంచి చేయించుకుంటున్నారు మీరందరూ కూడా. ఆ చర్చి ద్వారా ఈరోజు మిమ్మల్ని అందరికీ కలవడానికి అడిగిన వెంటనే ఒప్పుకున్న సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. మీ అందరి సహకారం, సహాయం, దీవెనలు కావాలనే ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. రానున్న తల్లి అంత బాగున్నారమ్మా. అదేవిధంగా ఇక్కడ మొదటిసారి మేము ఈ నమ్మకం పెట్టుకొని అమ్మగారు ఇక్కడ రావడం జరిగింది. నాకు కొత్త డీజిల్ ఉన్నా అన్న అమ్మను నేను గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇస్తా ఉంటారు. అదేవిధంగా మా అమ్మగారు గెలిపించి మంచి రాజకీయంలో మంచి పేరు తెచ్చింది. ఈ న్యూస్ అనేది, ఈ చర్చ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనేది. మా అమ్మగారు ఎంత పవిత్రంగా ఉంటారో ఈ చర్చి కూడా అంత పవిత్రంగా నేను చూసుకుంటానని, అదేవిధంగా మా కొత్తగా మమ్మల్ని నమ్ముకుంటా తండ్రి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. సమస్యకి తెలుసు ప్రభువ. మా మధ్యలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కొరకు, వారి కుటుంబం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వైఎస్ఆర్సీపీ తరఫున వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో నిప్పులు చెరిగిన సీఎం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరొక ఉద్దానంగా మారనుందని వెల్లడించిన సిపిఐ నేత దోనేపూడి శంకర్. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తగదని వెల్లడి. స్థానిక 64వ డివిజన్ కండ్రికలో టీడీపీ యువ నాయకులైన మాతా సతీష్, ఖలీల్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన యువత, మహిళలు. వీరందరినీ పార్టీలోకి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ రెడ్డిది విధ్వంస పాలనకు చిరునామా అయితే చంద్రబాబుది విజన్ పాలనకు చిరునామా అన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. టీడీపీ హయాంలో రౌడీ మూకలపై ఉక్కు పాదం మోపామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.